హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ నిర్వహణ. ఇవాళటి వీడియోలో వచ్చేసి మనం యాప్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు యాప్ డెవలప్మెంట్ అంటే ఏంటి, యాప్ డెవలప్మెంట్ చేయాలంటే మనం ఏమేమి స్కిల్స్ రావాలి మనకి, అలాంటి అవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైతే వాళ్ళ యాప్ డెవలప్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, పక్కా వాచ్ చేయండి. సో వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ యాప్ డెవలప్మెంట్. సో ఫస్ట్ థింగ్, యాప్ డెవలప్మెంట్ అంటే ఏంటి? యాప్ డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. ఆ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ మన మొబైల్ ఫోన్స్‌లో గానీ, మన టాబ్లెట్స్‌లో గానీ యూజ్‌ఫుల్ లైక్ అవిట్లో వర్క్ అయ్యేటట్టు ఉండాలి. మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్. సో, ఈ అప్లికేషన్స్‌ని ఎవరైతే డిజైన్ చేస్తారో ఆయనని యాప్ డెవలపర్ అంటారు. సో, యాప్ డెవలపర్స్ మాక్సిమం ఫోకస్ చేసే థింగ్స్ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మొబైల్ యూజబిలిటీ. మనం కంపేర్ చేసుకుంటే మన ల్యాప్‌టాప్ స్క్రీన్ వచ్చేసి చాలా పెద్దగుంటది. అండ్ మన మొబైల్ స్క్రీన్ వచ్చేసి చిన్నగుంటది. దాని ప్రకారం చూసుకుంటే ల్యాప్‌టాప్ స్క్రీన్‌లో మనకి లైక్ ఫాంట్స్ సైజ్, టెక్స్ట్ సైజ్ అవన్నీ కొంచెం డిఫర్ అయితాయి. కంపేర్ టు మొబైల్ స్క్రీన్. మొబైల్ స్క్రీన్‌లో అవన్నీ చిన్నగా చేయాలి. అండ్ ఒకటే స్క్రీన్‌లో అన్నీ అడ్జస్ట్ కూడా చేయాలి మనం. దట్స్ ద మెయిన్ థింగ్. ఇంకొకటొచ్చేసి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఎందుకు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే నార్మల్లీ మన పీసీస్ లేదా కంప్యూటర్స్‌లో మినిమమ్ ర్యామ్ స్టార్ట్ అయ్యేది 8 జీబీ నుంచి కదా! 8 జీబీ టు 16 జీబీ ర్యామ్ ఉంటది మనకి. ర్యామ్ ఉంటది. కానీ మొబైల్ ఫోన్స్‌లలో మనకి 4 జీబీ నుంచి స్టార్ట్ అయ్యి 4, 6, 8కెళ్తది. అండ్ ఇంకా ఎక్కువ ర్యామ్ ఉన్నవి కూడా వస్తాయి. బట్ దే ఆర్ కాస్ట్‌లీ మొబైల్స్. మాక్సిమమ్ ఆఫ్ పీపుల్ బడ్జెట్ మొబైల్స్ తీసుకుంటారు. సో, బడ్జెట్ మొబైల్స్‌లో మనకి 4 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ అండ్ 6 జీబీ ర్యామ్‌లో ఉంటాయి. సో, మనకి ల్యాప్‌టాప్‌లో పనిచేసే ఏవైతే వెబ్‌సైట్స్ లేదా అప్లికేషన్స్ ఉంటాయో అవి అంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేయవు మొబైల్ ఫోన్స్‌లో. అందుకే మన యాప్ డెవలపర్స్ ఒక యాప్ క్రియేట్ చేసేటప్పుడు దే చూస్ అన్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇట్ హావ్ టు బి యూజర్ ఇంటరాక్టివ్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ మన ఆహ్, ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసినామనుకో ఏదైనా వెబ్‌సైట్ స్క్రీన్ పెద్దగుంటది. మనం ఇంకొకటి మన హ్యాండ్ యూజ్ చేయం. జస్ట్ వి యూజ్ కర్సర్ ఆర్ మౌస్ యూజ్ చేసి మనం నావిగేట్ చేసుకొని అన్ని క్లిక్ చేస్తాం. అదే మొబైల్‌లోకొచ్చేసే వరకు మనం ఏంటి అంటే మన ఫింగర్స్ యూజ్ చేస్తాం. ఫింగర్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతది? ఫస్ట్ థింగ్ మన ఇంటరాక్టివిటీ ఫాస్ట్‌గుండాలి. అంటే అది మన ఫింగర్స్‌కి రెస్పాండ్ కావాలి. సో, అది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఇంటర్‌ఫేస్. అప్పుడే మనము ఆ యాప్‌ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతాం. నార్మల్లీ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ ఎంత బావుంటది. ఇట్లా స్క్రోల్ చేయంగానే ఇట్లా వెళ్ళిపోతది గదా! అదంతా యూజర్ ఇంటరాక్టివిటీ కిందకొస్తాయి. ఓకే. నెక్స్ట్ సెక్యూర్ ద డేటా. ఇప్పుడు లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. లేదా వాట్సాప్ చూసుకోండి మన మెసేజ్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి ఇన్ఫర్మేషన్, డేటా. ఆ డేటాని ఎప్పుడు సో, సెక్యూర్ డేటా హ్యాండిలింగ్. దాని మీనింగ్ ఏంటిది? నార్మల్‌గా మన వాట్సాప్‌లో అవిట్లో చూసుకోండి. మనం మెసేజెస్ పెడతాము. అండ్ వి విల్ షేర్ సమ్ ఫోటోస్ అవన్నీ. అవేంటివి డేటా. ఆ డేటా ఏంటి సెక్యూర్‌గా ఉండాలి. ఇఫ్ సపోజ్ మనం సెండ్ చేసే డేటా గాని లీక్ అయిందనుకో దెన్ వి లూజ్ ద ట్రస్ట్ ఆన్ దట్ అప్లికేషన్ ఆర్ దట్ యాప్. అప్పుడు మనం అది యూజ్ చేయడం మానేస్తాం. వాళ్ళ మార్కెట్ దిగిపోతది. సో, మన డేటా అనేది ఇంపార్టెంట్. సో, వాళ్ళ డేటా సెక్యూరిటీ గూడా దే విల్ థింక్ లాట్ అబౌట్ డేటా సెక్యూరిటీ ఆల్సో. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ యాప్ డెవలపర్స్. నార్మల్ స్కోప్ ఆఫ్ యాప్ డెవలపర్స్ అంటే ఏంటి? మనకెంత వర్క్ ఉంటది? అండ్ ఎలా? ఇప్పుడు యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే నువ్వు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యగలుగుతావా? లేదా సర్వైవ్ కాగలుగుతావా? అన్నది మెయిన్ పాయింట్. యెస్. యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే యూ ఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. వై? ఎందుకు అంటే మనకి డే బై డే మొబైల్స్ యూజెస్ పెరుగుతుంది. చాలా మంది మొబైల్ యూజ్ చేస్తుండ్రు. ల్యాప్‌టాప్స్ అవిటికంటే యూజువల్లీ వి యూజ్ మొబైల్స్ మోర్ బికాజ్ దే ఆర్ హ్యాండీ అండ్ ఎవ్రీథింగ్. అందులోనే అన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి చూస్తాం. నార్మల్‌గా మనము ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ, లింక్డ్ఇన్ గానీ ఇవన్నిట్లో ఓపెన్ చేస్తాం. మన మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేస్తాం కదా! సో, ఎట్లెట్లయితే మొబైల్ ఫోన్ యూజెస్ ఇంక్రీజ్ అయితుంటదో అట్లట్లా యాప్ డెవలపర్స్ డిమాండ్ గూడా ఇంక్రీజ్ అయితూ ఉంటది. స్కోప్ గూడా అలానే పెరుగుతూ ఉంటది. నాట్ ఓన్లీ లైక్ మొబైల్ ఫోన్స్, డిజిటల్ బిజినెసెస్, స్టార్టప్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో, అవిటికి ఒక యాప్ కావాల్సొస్తది వాళ్ళ స్టార్టప్ కోసం. లేదా వాళ్ళ అప్లికేషన్ కోసం ఒక యాప్ వాళ్ళు చేయాలనుకుంటున్నారు. దెన్ దే వాంట్ యాప్ డెవలపర్స్. సో, వి ఆర్ హావింగ్ స్కోప్ ఫర్ దెమ్. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అవన్నిటికి గూడా మనకు యాప్ డెవలపర్స్ అవసరం గదా! దట్స్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ యాప్ డెవలప్‌మెంట్. ఇండియాలో చూసుకుంటే మనము దేర్ ఈస్ థౌసండ్స్ ఆఫ్ యాప్ డెవలపర్ పోస్ట్ పర్ మంత్ వస్తున్నాయి. సో, ఇక్కడ ఏమి లైక్ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువున్నాయని మనం పాయింట్ ఔట్ చేయలేం. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి.
మన ఐటీ హబ్స్ లైక్ బెంగుళూరు, హైదరాబాద్, పూణే వీటిలో నార్మల్‌గా ఎవ్రీ టైమ్ వి విల్ గెట్ ఇంటర్న్‌షిప్స్ ఆఫ్ యాప్ డెవలప్‌మెంట్, ఫుల్ టైమ్ జాబ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ హావ్ ఎ స్కోప్ యూ కెన్ లెర్న్. నెక్స్ట్ బ్రాడ్‌లో మనకి యూఎస్ఏ, కెనడా వీటిలలో చాలా ప్లేసెస్‌లలో వి హావ్ యాప్ డెవలపర్స్ రిక్వైర్మెంట్. దెన్ వి హావ్ సో మెనీ జాబ్స్ దేర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాప్ డెవలపర్స్. మనకేంటి అంటే 2 టైప్ ఆఫ్ యాప్ డెవలపర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఈస్ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్. వాట్ ఈస్ ఆండ్రాయిడ్? మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లైక్ ఓప్పో, రెనో అండ్ వి విల్ హావ్ దిస్ రియల్‌మి. ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఆండ్రాయిడ్ వాట్ వి విల్ సే ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటాం వీటిని మనము. అండ్ ఐఓఎస్ మొబైల్స్. ఐఓఎస్ అంటే యాపిల్ మొబైల్స్. సో దీస్ 2 ఆర్ డిఫరెంట్. సో ఆండ్రాయిడ్ యాప్స్‌కి మనకి డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. ఐఓఎస్ యాప్‌కి డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. అంటే యాపిల్ ఫోన్‌కి క్రియేట్ చేసే యాపిల్ ఫోన్‌కి ఎవరైనా యాప్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఐఓఎస్ డెవలపర్స్ కావాల్సొస్తది. ఆండ్రాయిడ్ యాప్స్ నార్మల్ మన వేరే ఫోన్స్‌కి అన్నిటికి క్రియేట్ చేయాలంటే దే ఆర్ గోయింగ్ టు బి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్. సో బోత్ ఇద్దరికి డిమాండ్ ఎక్కువుంది. నాట్ ఓన్లీ వన్ పర్సన్ వి హావ్ డిమాండ్ ఫర్ బోత్. ఇంకొకటి ఎందుకు ఈ 2 డిఫరెంట్ టైప్స్‌లో మనము యాప్ డెవలప్‌మెంట్‌ని డివైడ్ చేస్తున్నామంటే బికాస్ 2 ఏవైతే 2 ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లైక్ ఐఓఎస్ కంపెనీస్ అండ్ ఆండ్రాయిడ్ కంపెనీస్ వీటికి యూజ్ చేసే టూల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనము యాప్ డెవలప్‌మెంట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసినాం. ఒకటి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్, ఇంకొకటి ఐఓఎస్ యాప్ డెవలప్‌మెంట్. సో ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ కావాలంటే మనకేమేం స్కిల్స్ కావాలి? నార్మల్‌గా ఏం మాట్లాడాలంటే ఫస్ట్ మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. వన్ సెకండ్ సారీ. That programming language may be Java or Kotlin. Java is a old programming language and still now it is working. అంటే చాలా యాప్స్ జావా తోటే తయారు చేసున్నాయి. సో, ఇట్స్ ఎ గ్రేట్ ఆప్షన్. మన కాలేజెస్‌లో కూడా జావా నేర్పిస్తూ ఉంటారు. సో, యూ కెన్ లెర్న్ జావా ఇన్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్. లైక్ జావాలో మనం ఒక ఆహ్, లైబ్రరీ వాడతాం. దట్ ఇస్ ఫ్రేమ్‌వర్క్ సారీ. వి యూజ్ దిస్ స్వింగ్ ఫ్రేమ్‌వర్క్. సో, యూ హావ్ టు లెర్న్ దట్ అండ్ యూ కెన్ డూ. ఇంకా కాట్లిన్. కాట్లిన్ గూడా మనకి 2000 ఐ థింక్ సో 2018లో మనకి కాట్లిన్ గూగుల్ ద్వారా అఫీషియల్లీ ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ యూజ్ చేసే లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేసిండ్రు. సో, కాట్లిన్ ఈస్ ఆల్సో బూమింగ్. యూ కెన్ కాట్లిన్ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒకటి చెప్పలా? జావా నుంచి కాట్లిన్ వచ్చింది. సో, కాట్లిన్ కోడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ జావా కోడ్ ఆల్సో. సో, ఐ సే ఎవ్రీవన్ టు ఫస్ట్ స్టడీ జావా. జావా నేర్చుకొని జావాలో కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. దాని తర్వాత కాట్లిన్‌కి షిఫ్ట్ కావడానికి మీకు 1, 2 డేస్ పడతది. బికాస్ మాక్సిమం ఆఫ్ థింగ్స్ ఆర్ ద సేమ్. సింటాక్స్ ఒకటి మారుతూ ఉంటది. లాజిక్ ఈస్ నెవర్ గోయింగ్ టు చేంజ్ గదా! ఇంకొకటి ఐడీస్. ఆండ్రాయిడ్ స్టూడియో. మాక్సిమం ఈ టైంలో కాట్లిన్ వచ్చినప్పటి నుంచి ఆండ్రాయిడ్ స్టూడియోస్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ మనం ఆండ్రాయిడ్ స్టూడియో యూజెస్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాం. బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవర్‌గ్రీన్. సో, ఆండ్రాయిడ్ స్టూడియో ఐడీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఎక్స్ఎంఎల్ ఫర్ యూఐ. యూఐ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం నార్మల్లీ వెబ్‌సైట్స్ తయారు చేసేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్‌లో ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ నేర్చుకుంటాం. సో, ఇట్ ఈస్ అ బేసిక్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తది. సేమ్ ఎక్స్ఎంఎల్ ఈస్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ బేసిక్ స్ట్రక్చర్. ఎవలైతే రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటారో వాళ్ళు ఎక్స్ఎంఎల్ కోడ్ రాస్తారు. సో, దే నో వాట్ ఈస్ ఎక్స్ఎంఎల్ అని. నెక్స్ట్ అదర్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ హియర్ ఏపీఐస్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకోవాలి. జేసన్ ఈస్ నథింగ్ బట్ మనం ఎప్పుడైతే డేటాని రెండర్ చేస్తామో లేదా డేటాని ఇన్‌పుట్ చేసుకుంటాం, ఫెచ్ చేస్తామో అప్పుడు ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ ఫార్మ్‌లో వస్తది. సో, ఆ జేసన్ ఫార్మ్‌ని మనం డీకోడ్ చేసేసి మళ్ళీ వాడుకోవడం, డేటా క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉంటాం. సో, దానివల్ల వి హావ్ టు నో అబౌట్ జేసన్ ఆల్సో. నెక్స్ట్ సమ్ డేటాబేస్ కనెక్టర్స్ లైక్ డేటాబేస్ కనెక్టర్స్ ఏంటి సారీ ఎస్‌క్యూ లెఫ్ట్ ఇంకొకటి ఫైర్‌బేస్. ఫైర్‌బేస్ గురించి ఐ యామ్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ ఎ డీటెయిల్డ్ వీడియో ఆన్ ఫైర్‌బేస్ బికాస్ ఇట్ ఈస్ ఎ యూజ్‌ఫుల్ టూల్. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన యాప్‌ని టెస్టింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన యాప్ వర్క్ చేయకపోతే ఇట్ ఈస్ వేస్ట్ కదా! సో, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీటి మీద కూడా మీరు వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఐఓఎస్ డెవలపర్ కావాలనుకోండి. ఐఓఎస్ డెవలపర్ కావాలంటే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు లెర్న్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ షిఫ్ట్. ఓకే. అండ్ మీరు ఎక్స్‌కోడ్ ఐడీని యూజ్ చేస్తారు. అండ్ అదర్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఐఓఎస్ డెవలపర్ దెన్ చూస్ దెమ్. ఓకే. కంక్లూజన్‌కెళ్ళే ముందు మనకి ఇంకా కొన్ని లైక్ వి హావ్ సమ్ అదర్
programming language like React Native, Flutter. సో దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ విత్ ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనము బోత్ ఐఫోన్‌లో ఐఓఎస్ యాప్‌ని కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ యాప్‌ని కూడా డెవలప్ చేయొచ్చు. బై యూజింగ్ ఓన్లీ అ సింగిల్ కోడ్. అంటే ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ కావాలంటే ఆండ్రాయిడ్‌కి సెపరేట్ కోడ్ ఉంటది. అదే ఐఓఎస్‌కి చేయాలనుకుంటే దానికి సెపరేట్ కోడ్ ఉంటది. కానీ రియాక్ట్ నేటివ్ లేదా ఫ్లటర్ యూజ్ చేసి మీరు రెండిటికి ఒకటే కోడ్‌తో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వర్క్ చేసే అప్లికేషన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో, మనము ఇంకా డీటెయిల్‌గా యాప్ డెవలప్‌మెంట్ ఇది ఒక బేసిక్ ఓవర్‌వ్యూ వీడియో. వాళ్ళకైతే యాప్ డెవలప్‌మెంట్ అంటే ఇంకా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని లైక్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలా? యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలా? ఏఎంఎల్ సైడ్ ఎళ్ళాలా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కదా! వాళ్ళ కోసం యాక్చువల్లీ వీడియోస్ చేసినాం మేము. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాప్ డెవలప్‌మెంట్ కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి వి వాంట్ ఎ డీటెయిల్ వీడియో ఆఫ్ యాప్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ కావాలి. సో, దాంట్లో మనం ఎట్లా నేర్చుకోవాలి? వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అవన్నీ ఇంకా డీటెయిల్‌గా చెప్తాం. యాక్చువల్లీ ఈ వీడియోలో కూడా చాలా డీటెయిల్‌గా చెప్పినాం. బట్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ సెపరేట్‌గా చెప్పినాం. బట్ 2 ఏంటిది కలిపి డెవలప్ చేయాలనుకుంటే యూ కెన్ లెర్న్ రియాక్ట్ నేటివ్ ఆర్ ఫ్లటర్. వై ఐ డిడ్ నాట్ సజెస్ట్ యూ రియాక్ట్ నేటివ్ ఆర్ ఫ్లటర్ మీన్స్ యాక్చువల్లీ రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలి అంటే యూ హావ్ టు స్టార్ట్ విత్ రియాక్ట్. సో, ఎవరైతే వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటారో మాక్సిమం ఆఫ్ పీపుల్ దే చూజ్ రియాక్ట్ నేటివ్. ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేటప్పుడు దే యూజ్ వాట్ ఆర్ లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ జేఎస్. సో, దానికి సేమ్ మ్యాచ్‌లో ఉంటది. సో, వాళ్ళకది ఈజీగా ఉంటది. సో, యూ కెన్ ఆల్సో లెర్న్ ఇట్. బట్ అది రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలి. దాని తర్వాత యూ ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ టు రియాక్ట్ నేటివ్. అది మన ప్రాసెస్ యాక్చువల్లీ. ఇంకా మీకు డీటెయిల్‌గా కావాలంటే యూ కెన్ జస్ట్ కామెంట్. ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ ఐ యామ్ గోయింగ్ టు మేక్ ద వీడియో ఆన్ ఇట్. ఓకే. లెట్స్ కమ్ టు ద కన్‌క్లూజన్. ఫస్ట్ థింగ్ ఏంటి యాప్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యాహ్! మనకు అర్థమైపోయింది వాట్ ఈస్ యాప్ అండ్ హూ ఆర్ కాల్డ్ యాప్ డెవలపర్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సాలరీ ఆర్ వాట్ ఈస్ ద డిమాండ్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఆపర్చునిటీస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీ కెన్ మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. బికాజ్ చాలా స్టార్టప్స్ వస్తున్నాయి. అండ్ సమ్‌వన్ ఎల్స్ దే స్టార్టెడ్ దర్ బిజినెస్ అనుకో వాళ్ళకి ఒక యాప్ కావాల్సొస్తది. సో, ఫ్రీలాన్సింగ్‌లో మనం యాప్ డెవలప్‌మెంట్‌ని మన స్కిల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన రెజ్యూమేకి కూడా ఇట్ గోయింగ్ టు బ్రింగ్ అ గుడ్ ఇంపాక్ట్. సో, యాప్ డెవలప్‌మెంట్ ఈస్ బూమింగ్ నౌ. యూ కెన్ డూ యాప్ డెవలప్‌మెంట్ ఆల్సో. థాంక్ యూ ఫర్ దిస్ వీడియో. బై.